హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోకి కొనసాగింపుగా ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించిన మరొక 40 ఎంసీక్యూస్ను బైలింగ్వల్లో అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వారికి ఉపయోగపడే విధంగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మిత్రులారా, ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న, పరిపక్వ హరప్పా దశకాలం ఏది? అంటే మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ యొక్క కాలం ఏంటని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం క్రీస్తు పూర్వం 2600 నుంచి 1900 వరకు ఉన్నటువంటి కాలాన్నే మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అని అంటారు. నెక్స్ట్ వన్, హరప్పా పట్టణ నిర్మాణంలో ముఖ్య లక్షణం ఏంటి? ఈ హరప్పా పట్టణం అనేది ఈ యొక్క నిర్మాణంలో ఒక ముఖ్య లక్షణాన్ని కలిగి ఉంది. అది ఏంటని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం గ్రిడ్ వ్యవస్థ. సో గ్రిడ్ సిస్టమ్ ఫ్రెండ్స్. గ్రిడ్ సిస్టమ్ అంటే ఈ హరప్పా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వీధులు కూడా ఒకదానితో ఒకటి లంబకోణాన్ని చేసుకుంటాయి. దీన్నే గ్రిడ్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ వన్, గ్రిడ్ వ్యవస్థలో వీధులు ఎలా ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో గ్రిడ్ సిస్టమ్ అనగానే ఈ వీధులన్నీ ఒకదానితో ఒకటి లంబకోణాన్ని చేస్తూ ఉంటాయి. సో పరస్పర 90 డిగ్రీస్ కోణంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, నగర విభజనలో ఉన్న 2 భాగాలు ఏమిటి? ఈ హరప్పా సంస్కృతిలో ప్రతి నగరంలో 2 భాగాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే పై పట్టణము, క్రింది పట్టణము. పై పట్టణాన్ని అప్పర్ టౌన్ అని, క్రింది పట్టణాన్ని లోవర్ టౌన్ అని అంటారు. సో ఈ అప్పర్ టౌన్ అనేది మరొక పేరు ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే సిటాడెల్. సో పైన ఉన్నటువంటి పట్టణాన్ని అప్పర్ పట్టణం అని, కింద ఉన్నటువంటి పట్టణాన్ని లోవర్ పట్టణం అని అంటాం. సో ఈ అప్పర్ పట్టణంలో ప్రధానంగా పరిపాలించే రాజులు, పరిపాలనా అధికారులు ఉండేవారు ఫ్రెండ్స్. ఈ లోవర్ పట్టణంలో చూసుకున్నట్లయితే సాధారణ ప్రజలు నివసిస్తున్నారు. సో దీన్నే అప్పర్ పట్టణం, లోవర్ పట్టణం అంటారు. సో ప్రతి నగరం కూడా ఈ విధంగా 2 భాగాలుగా విభజించబడి ఉండేది. నెక్స్ట్ వన్, సిటాడల్ ప్రధానంగా ఏవి ఉంటాయి? అంటే సిటాడల్‌లో ఏవి ఉంటాయని అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సిటాడల్ అంటే ఏమిటి? అప్పర పట్టణం. అప్పర పట్టణానికి మరొక పేరే సిటాడెల్ ఫ్రెండ్స్. సో సిటాడెల్‌లో పరిపాలించే పరిపాలనాధికారులు ఉంటారు కాబట్టి అక్కడ ఉండేవి ఏముంటాయంటే ప్రభుత్వ భవనాలు ఉంటాయి. సో దీనికి సరైన సమాధానం ప్రభుత్వ భవనాలు. నెక్స్ట్ వన్, హరప్పా ఇటుకల నిష్పత్తి ఎంత? లాస్ట్ వీడియోలో కూడా ఇది డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. దీని సమాధానం ఏంటంటే 4:2:1 లేదా 1:2:4. సో 1:2:4 అన్నా లేదా 4:2:1 అన్నా మనం ఆన్సర్‌గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, హరప్పా డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉండేది? హరప్పా నగరంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండేది. సో భూమి లోపల ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉండేది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ డ్రైనేజ్ వ్యవస్థలో ఉపయోగించిన పదార్థం ఏంటి? ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా. సో దీనిలో వాడినటువంటి వస్తువు ఏంటి అంటే స్టోన్ స్లాబ్స్ ఫ్రెండ్స్. రాతి పలకలు. రాతి పలకలను ఉపయోగించి ఈ డ్రైనేజ్ సిస్టమ్‌ని వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఇళ్లల్లో ప్రైవసీ కోసం ఏముండేవి? దీన్ని ఎలా అడగొచ్చు అంటే వారి యొక్క ఇళ్ల నిర్మాణం అనేది ఏ విధంగా ఉండేదని. ఫ్రెండ్స్, ఈ హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం ఏ విధంగా చేసేవారంటే ప్రధాన రహదారి వైపు అంటే వీధి వైపు ద్వారబంధం అంటే గుమ్మం పెట్టకుండా దానికి ఆపోజిట్‌లో ఉంచేవారు. సో అదే విధంగా వారు నిర్మించుకునే గదులు కిటికీలు లేకున్నా చూసుకునేవారు ఫ్రెండ్స్. కిటికీలు లేకుండా చూసేవి. దీనికి ఎందుకంటే ఇది ప్రైవసీ కోసమని చెప్తూ ఉండేవారనమాట. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే కిటికీలు లేకపోవటం. నెక్స్ట్ వన్, హరప్పా ఇళ్లల్లో మధ్యలో ఏముండేది? అంటే ప్రతి ఇంటికి కూడా ప్రధానంగా ఏముండేదంటే బావి ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రతి ఇంటికి బావి ఉండే విధంగా వారి యొక్క ఇళ్ల నిర్మాణం అనేది ఉండేది. నెక్స్ట్ వన్, తూకాలు ఏ రూపంలో ఉండేవి? సో వీరు ఉపయోగించినటువంటి తూకాలు ఏ రూపంలో ఉండేవంటే క్యూబికల్ ఫ్రెండ్స్. ఘనాకారంలో వీరి యొక్క తూకాలనేవి ఉండేవి. సో అదేవిధంగా తూకాల పద్ధతి ఏ ఆధారంగా అంటే ఏ పద్ధతి ఆధారంగా ఈ తూకాలనేవి ఉండేవంటే 16 మల్టిపుల్స్ ఫ్రెండ్స్. 16 అంటే 16, 16×32. సో ఆ విధంగా అంటే ఈ గణాంకాలు 16తో మనం ముడిపడి ఉండేవన్నమాట. ఆ ఆధారంగా ఈ యొక్క తూకాలని వీళ్ళు వాడేవారు. నెక్స్ట్ వన్, ప్రధాన వృత్తి ఏమిటి? ఎవరి ప్రధాన వృత్తి? హరప్పా ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వీడిది ఫస్ట్ వన్ వ్యవసాయము, వాణిజ్యము. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే వ్యవసాయము, వాణిజ్యము. నెక్స్ట్ వన్, వీరి యొక్క ప్రధాన పంట ఏది? సో హరప్పా నాగరికత యొక్క ప్రజల యొక్క పంట ఏది అంటే పత్తి ఫ్రెండ్స్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో ఉన్న నాగరికతల్లో మొట్టమొదటిసారిగా
పత్తి పండించినటువంటి నాగరికత ఏంటంటే హరప్ప నాగరికత. సో, అదేవిధంగా హరప్ప లిపి ఏ విధంగా ఉండేది? వీరి యొక్క లిపి ఏ విధంగా ఉండేదంటే పిక్టోగ్రాఫిక్ ఫ్రెండ్స్. అంటే బొమ్మల లిపి. బొమ్మలతో వీరి యొక్క లిపి అనేది ఉండేదనమాట. నెక్స్ట్ వన్ ముద్రలు ఏ పదార్థంతో తయారు చేసేవారు? ముద్రలు అంటే వీళ్ళ సీల్స్ వాడేవారు. ఈ సీల్స్ ఏ పదార్థంతో తయారయ్యేవని అడుగుతున్నారు. దీనికి ఆన్సరు స్టీటైట్ ఫ్రెండ్స్. స్టీయటైట్ అనే పదార్థంతో వీరి యొక్క సీల్స్‌ను తయారు చేసేవారు. నెక్స్ట్ వన్ సమాజం ఎలా ఉండేది? ఈ హరప్పా నాగరికత యొక్క సమాజం ఏ విధంగా ఉండేది? దీనికి సమాధానం పీస్‌ఫుల్‌గా ఉండేది ఫ్రెండ్స్. అంటే శాంతియుతమైనటువంటి సమాజం. నెక్స్ట్ వన్ మాతృదేవతారాధన సూచన ఏమిటి? అంటే మ్యాట్రియార్కల్ ఫ్రెండ్స్. దీనికి ఆన్సరు మ్యాట్రియార్కల్. అంటే వీరు అమ్మ తల్లి అనే విగ్రహాన్ని పూజించేవారన్నమాట. అమ్మ తల్లిని పూజించేవారు. సో, కాబట్టి మాతృదేవతారాధన ఉందని మనం చెప్పవచ్చు. సో, అదేవిధంగా మొహంజదారో అర్థం ఏంటి అసలు? మొహంజదారో అనే నగరం యొక్క అర్థం ఏమిటి అంటే మౌండ్ ఆఫ్ ద డెడ్ అంటే మృతుల దిబ్బ. సో, మొహంజదారని మృతుల దిబ్బ అని అంటాము. నెక్స్ట్ వన్ ఈ మొహంజదారోని ఎవరు కనుక్కున్నారు? మొహంజదారో నగరాన్ని ఎవరు కనుక్కున్నారు అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఆర్‌డి బెనర్జీ. సో, ఆర్‌డి బెనర్జీ అనే శాస్త్రవేత్త ఈ మొహంజదారో నగరాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్ గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది? గ్రేట్ బాత్ అనేది ఏ నగరంలో ఉంది? దీనికి సరైన సమాధానం మొహంజదారో. మొహంజదారో నగరంలో గ్రేట్ బాత్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ గ్రేట్ గ్రానరీ ఏ నగరంలో ఉంది? అంటే అతిపెద్ద ధాన్యాగారము. సో, అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడుందంటే దీనికి కూడా ఆన్సర్ మొహంజదారో. సో, గ్రేట్ గ్రానరీ అని మొహంజదారోని అంటారు. అలాగే మృతుల దిబ్బ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ చన్హుదారో ప్రత్యేకత ఏమిటి? చన్హుదారో అనేది కూడా ఒక నగరం ఫ్రెండ్స్. సో, దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక పారిశ్రామిక నగరము. సో, మొత్తం హరప్పా నాగరికతలో పారిశ్రామిక నగరంగా చెప్పుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే చన్హుదారో. నెక్స్ట్ వన్ చన్హుదారో నగరంలో సిటాడెల్ ఉందా లేదా? దీని ఒక ప్రత్యేకత ఇంకుంటది ఫ్రెండ్స్. ఎందుకంటే చన్హుదారో అనేది అంటే హరప్పా నాగరికతలో ప్రతి నగరం కూడా చెప్పుకున్నాం 2 భాగాలుగా ఉండేది. ఒకటి అప్పర్ టౌను, 2 లోవర్ టౌన్. అప్పర్ టౌన్‌ని సిటాడెల్ అంటాం. సో, చన్హుదారో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో సిటాడెల్ లేదు. అంటే అప్పర్ టౌన్ అనేది లేదు. ఓన్లీ సాధారణ ప్రజలు ఉండే ప్రాంతమే ఉండేది. లోవర్ టౌన్ మాత్రమే ఉందనమాట. కాబట్టి చన్హుదారోలో సిటాడెల్ ఉందా అంటే ఆన్సర్ లేదు అని మనం చెప్పాలి. నెక్స్ట్ వన్ కాళీబంగంలో ముఖ్యంగా కనిపించినది ఏంటి? మనం లాస్ట్ వీడియోలో కూడా ఇది చెప్పుకున్నాం. దీనికి సమాధానం అగ్ని వేదికలు. ఫైర్ ఆల్టార్స్. ఫైర్ ఆల్టార్స్ ఏ నగరంలో ఉన్నాయి అంటే కాళీబంగంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ మరి ఈ కాళీబంగన్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్‌లో ఉంది ఫ్రెండ్స్. సో, రాజస్థాన్‌లో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కాళీబంగన్. నెక్స్ట్ వన్ హరప్పా. హరప్పాలో 6 ధాన్యాగారాలు ఎక్కడ ఉన్నాయి? దీనికి సరైన సమాధానం కోట ప్రాంతం ఫ్రెండ్స్. కోట ప్రాంతం. అంటే మనం చెప్పుకున్నాం కదా! సిటాడెల్ ప్రతి నగరం 2 భాగాలుగా ఉంటుందని. సిటాడెల్‌ని కోట ప్రాంతం అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ రాఖీగరి ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ కూడా హరప్పాలో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఫ్రెండ్స్. రాఖీగరి అనే ప్రాంతం. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం హరప్పా నాగరికతలో అతిపెద్ద ప్రాంతం ఏది అంటే రాఖీగరి. సో, కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. అతిపెద్ద హరప్పా స్థలమే రాఖీగరి. నెక్స్ట్ వన్ హరప్పా నాగరికతలో ఉపయోగించిన లోహం ఏమిటి? దీనికి సమాధానం రాగి. పి రాగి. రాగితో పాటు వీళ్ళు కంచు కూడా వాడాడు ఫ్రెండ్స్. కంచు. సో, కంచు అనేది ఆప్షన్ లేదు కాబట్టి ఉంటే మనం కంచుని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటి? డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా! అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది. సో, దీని ప్రత్యేకత ఏమిటి? అంటే దీనికి సరైన సమాధానం బి. అత్యంత అభివృద్ధి చెందినటువంటి హైలీ డెవలప్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ హరప్పా నాగరికతలో ఉంది. నెక్స్ట్ వన్ బిర్రానా ప్రత్యేకత ఏమిటి? ఈ బిర్రానా అనేది కూడా హరప్పా నాగరికంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో, దీని ప్రత్యేకత ఏమిటి అంటే దీనికి సరైన సమాధానం అత్యంత పురాతన స్థలము. సో, ఓల్డెస్ట్ ఇండస్ సివిలైజేషన్ కల్చర్‌లో ఒక స్మాల్ సైట్ అనమాట ఇది. సో, సారీ అత్యంత పురాతనమైనటువంటి సైట్ అనమాట. నెక్స్ట్ వన్ బిర్రానా తవ్వకాలు ఎప్పుడు జరిగాయి?
సో, ఈ బిర్రాన ప్రాంతం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా! అత్యంత పురాతనమైన ప్రాంతమని. సో, దీనిలో తవ్వకాలు ఎప్పుడు జరిగాయంటే, దీనికి ఆన్సర్ బి ఫ్రెండ్స్. 2003 నుంచి 6 వరకు ఈ బిర్రానాలో తవ్వకాలు జరగడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? లోథాల్ అనేది కూడా ఈ హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో, ఈ లోథాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది ప్రెజెంట్ అంటే గుజరాత్ ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ లోథాల్‌లో ముఖ్యమైన నిర్మాణం ఏమిటి? లోథాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన నిర్మాణం ఏంటి అంటే దీనికి సమాధానం డాక్‌యార్డ్. సో, కృత్రిమంగా తయారు చేసినటువంటి డాక్‌యార్డ్ అనేది ఈ లోథాల్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్ లోథాల్‌లో కనుగొన్న ధాన్యం ఏమిటి? అంటే లోథాల్‌లో కనుగొన్నటువంటి గ్రెయిన్ ఏమిటని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం వరి ఫ్రెండ్స్. వరి అనే కన్నా వరి పొట్టు. ఈ లోథాల్ అనే ప్రాంతంలో వరి పొట్టు ఆనవాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వన్ ధోలవేర నిర్మాణం లక్షణం ఏమిటి? ఈ ధోలవేర కూడా ఈ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక పట్టణం. సో, దీని యొక్క నిర్మాణం లక్షణం ఏమిటి అంటే భాగం అంటే 3 డివిజన్స్‌గా ఉండేది. ఇప్పుడు మనం ముందు గుండా చెప్పుకున్నాం. హరప్పా నగరం అనేది 2 భాగాలుగా ఉండేది. ప్రతి ప్రాంతం కూడా ఒకటి సిటాడెల్ అంటే అప్పర్ టౌన్ అని, 2 లోవర్ టౌన్ అని చెప్పుకున్నాం. సో, అన్ని ప్రాంతాల్లో ఈ ధోలవేరకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. సో, అన్ని ప్రాంతాలు కూడా 2 భాగాలను కలిగి ఉంటే, ఈ ధోలవేర మాత్రం 3 భాగాలుగా ఉండేదనమాట. 3 డివిజన్స్‌గా ఉండేది. ఇది దీని యొక్క లక్షణం. నెక్స్ట్ వన్ ధోలవీర ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా! 3 భాగాలుగా ఉండేదని. సో, దీని యొక్క ఇంకొక ప్రత్యేక లక్షణం కూడా ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే నీటి నిర్వహణ వ్యవస్థ. వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాంతంలో. ఈ హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ధోలవీరకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ అల్లాహదీనో ప్రత్యేకత ఏమిటి? ఈ అల్లాహదీనో కూడా ఒక ప్రాంతం పేరు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి మరి? ఇదివరకు మనం ధోలవేర గురించి చెప్పుకున్నాం. అలాగే దీనికొక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే చిన్న స్థలం. మొత్తం హరప్పా సంస్కృతిలో అతి చిన్న స్థలం ఏదంటే అల్లాదీనో. సో, స్మాలెస్ట్ సైట్ అనమాట. సో, ఇది దీని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వన్ సుర్కటోడా. సుర్కటోడా అనేది కూడా ఒక ప్రాంతమే ఫ్రెండ్స్. హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సుర్కటోడాలో ముఖ్యమైన ఆధారం ఏమిటి దొరికిందని అడుగుతున్నారు. సో, దీనికి సరైన సమాధానం గుర్రం ఎముకలు. సో, గుర్రం ఎముకలు ఉన్నటువంటి ఆధారాలు ఈ సుర్కటోడా ప్రాంతంలో మనకి లభించాయి. నెక్స్ట్ 40th వన్ లోథాల్‌ను మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తారు అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం వస్త్ర పరిశ్రమ వల్ల. ఈ లోథాల్లో వస్త్ర పరిశ్రమ అనేది ఉంది. సో, అందువల్ల ఈ లోథాల్ అనే ప్రాంతాన్ని హరప్పా నాగరికత మొత్తానికి మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 40 క్వెషన్‌ల ఎంసీక్యూస్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. మరొక వీడియోలో ఒక 50 ఎంసీక్యూస్‌తో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే మొత్తంగా ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి టోటల్‌గా మనం 2000 ఎంసీక్యూస్‌నైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, నార్మల్ ఎంసీక్యూతో పాటు స్టేట్మెంట్ బేస్డ్ అలాగే ఎస్ఆర్‌ఎం క్వెషన్ టైప్ కూడా రీజన్ టైప్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ముఖ్యంగా కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. ధన్యవాదములు.